మరణం అనేటటువంటి ధ్యాన కీర్తనలు. ఇది లెంట్ డేస్ 30వ రోజు. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 178వ కీర్తన. రాగం అసావేరి, తాళం రూపకం. దీని రచయిత పురుషోత్తమ చౌదరి గారు. అంధకారంబులోయలో క్రీస్తు పడునాయాసములు తలచరే, సాయంతమున శిష్య సమితితో భోజన చేయు కూర్చున్న ప్రభు. భక్తులా కనియే అంధకారంబులోయలో క్రీస్తు పడునాయాసములు దలచవే, నాయాసములు దలచరే. ఒకడు మీలో నన్ను యోధగణములచే లగునప్పగించదలచెన్, మకమించుకము గల్గు మూర్ఖుడగు యోధా మనసె వీడనుచు తెలిపి, ఇక మిమ్ము గూడి ఎండకయుండునని రొట్టె విరిచి స్తోత్రంబు చేసి, ప్రకటంబుగా దీని భక్తుడని పిదపనొక పాత్ర నానానిచ్చెన్. ద్రాక్షారసము ఆ అంధకారంబులోయలో క్రీస్తు పడునాయాసము దలచరే, నాయాసములు దలచరే. శ్రమ చేత తన శరీరము నుండి దిగజా చెమట రక్తపు బొట్టుగా, నమితమౌలోక పాపము చూచి నిట్టూర్పులప్పటికి నీబూచి, క్రమముగా దూత తన కడకరోదించి శాంతంబు పల్కి జనిచే, పిదపపు తమ మనసంబులాబో తమసమున యోధ సైన్యములేగు. దెంచేనెప్పుడు గెస్సేమని వనికి